నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా తమ నాయకులతో, కార్యకర్తలతో మాట్లాడారు. మాట్లాడుతూ ఆయన చేసిన కొన్ని కామెంట్స్ లో ఒక కీలకమైనది విందాం. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్త. ఇప్పుడు జెన్జీ కాలం, అలానే జెన్ ఆల్ఫా నడుస్తుంది. బొజ్జింకలు ఏపీలో కూడా బయటకు రావచ్చు అంటూ ఆయన పేపర్ చూసి చదివిన డైలాగ్ ఉంది కదా. ఇది మొత్తం సర్వత్రా చర్చనీయాంశంగాను, కామెడీగాను మారింది. సో అసలు వీళ్ళ ఆంతర్యం ఏంటి? మామూలుగా మనం వింటూ వస్తున్నాం, దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీని చూస్తున్నాం. మరి ఇప్పుడు డిఎస్సి పేపర్స్ కంటే డిఎస్సి పోస్టులకి సంబంధించి లింక్ పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, చాలా మంది అడుగుతుంది ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి జెన్జీ జెన్ ఆల్ఫా మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా, వాటి మీనింగ్ తెలుసా అని. దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ విన్నాక చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఆయన నోటి వెంట ఈ కాక్రోచ్ పార్టీకి సంబంధించి ప్రస్తావన రావడం ఒక ఎత్తు. అసలు ఓవరాల్ గా మీకు ఆయన మాట్లాడిన విధానం ఏమనిపించింది? ఇప్పుడు కాక్రోచ్ ఎందుకు తీసుకొచ్చాడు నాకు అర్థం కాదు. ఇప్పుడు దేశం అంతా కాక్రోచ్, ఇప్పుడు అదే కాక్రోచ్ జనతా పార్టీ, దీంట్లో ఇప్పుడు ఆ జంజీని ఉద్దేశించి తను కూడా అడ్రస్ చేద్దామనా? కాక్రోచ్ జనతా పార్టీ కాక్రోచ్ జగన్ పార్టీ అయిపోయిందా? సిజేపీ అంటే జనతా ప్లేస్ లో జగన్ అని పెట్టి ఇంకో కొత్త పార్టీ పెడుతున్నాడా ఏంటి? ఇప్పుడు బొద్దింకలకి జగన్మోహన్ రెడ్డికి ఏంటమ్మా సంబంధం? బొద్దింక అంటే నాకు తెలిసి బొద్దింకలు దగ్గర దగ్గర ఒక 40 కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాయంట. అది తల లేకపోయినా బతుకుద్దంట. అది గంటకి 5 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుద్దంట. ఒక 4,500 జాతులు ఉన్నాయంట. గంటకి 5 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తే బొద్దింక అసలు గంటకి 500 కిలోమీటర్లతో పరిగెత్తున్నాడుగా జగన్. యలహంక టు హైదరాబాద్ బెంత అంటున్నారు. ఇప్పుడు ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ ఏంటి? ఆయన ప్రెస్ మీట్ సారాంశం అదే మళ్ళా డిఎస్సి టార్గెట్ డిఎస్సి. ఇప్పుడు కోన శశిధర్ విద్యాశాఖ, ప్రాథమిక విద్యాశాఖ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్, ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు తెలుసా? డిఎస్సి మీద ఎవరైనా సరే బ్యాడ్ గా గనక ప్రచారం చేసిన, ఇట్లా ఏది వల్గర్ కామెంట్స్ చేసినా వాళ్ళ మీద కేసు పెడతా అన్నాడు. ఇప్పుడు కేసు ఎవరి మీద పెట్టాలి చెప్పు? ఇప్పుడు కోన శశిధర్ కేసు జగన్మోహన్ రెడ్డి మీద పెడతాడా లేదా? అంటే ఇప్పుడు డిఎస్సి గురించి మరి దుష్ప్రచారం చేస్తే కేసులు పెడతానన్నటువంటి శశిధర్ అంటే ఇక్కడ ఏది సిబిఐ ఎంక్వైరీ అడుగుతాడు ప్రెస్ మీట్ లో. దేనికి సిబిఐ ఎంక్వైరీ? అంటే మెగా డిఎస్సి నువ్వు పెడతానన్నావు, పెట్టలేదు, వీళ్ళు పెట్టారు. దగ్గర దగ్గర 15,941 టీచర్లను నియమించారు. ఇది జరిగి ఎప్పుడు అసలు యాక్చువల్ గా మెగా డిఎస్సి ఫైల్ మీద సంతకం పెట్టి ఇప్పటికి ఎన్నాళ్ళు అయిందమ్మా? 2 ఏళ్ళు అయింది. నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నాళ్ళు అయింది? 15 నెలలు అయింది. వీళ్ళంతా ఎగ్జామ్స్ జరిగి ఎన్నాళ్ళు అయింది? 13 నెలలు అయింది. లేకపోతే వీళ్ళు ఉద్యోగాల్లో చేరి ఎన్నాళ్ళు అయింది? 10 నెలలు అవుతారు. అంటే ఏడాది అయిన తర్వాత మామూలుగా 6 నెలలకి ఏవో మరుగుతాయి అంటారు. ఈ మధ్య అవి కూడా ఏమన్నా బతకిస్తున్నాయా? 6 నెలలకు మరగాల్సిన ఏడాదికి మరుగుతున్నాయా? ఇప్పుడు ఒకటి, నువ్వు ఈ ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టాలి? డిఎస్సి ఫలితాలు వచ్చినప్పుడు పెట్టాలి. ఈ టీచర్ ఉద్యోగాలు వాళ్ళు చేరేటప్పుడు పెట్టాలి. వీళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు ఇచ్చారు. ఏది ఒక పెద్ద పండగలాగా ఎక్కడ అమరావతిలో అక్కడే అటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, మాధవ్ అందరూ తల్లిదండ్రుల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పెట్టి మరీ సర్టిఫికెట్లు ఇచ్చారు కదా, అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారు కదా. ఆ రోజు కదా నువ్వు ప్రెస్ మీట్ దానికి ముందు పెట్టుంటే. అంటే ఇప్పుడు ఈ కోయిల ఇదేంటిది? కోయిల కాదుగా, మర్చిపోయి. ఇదేంటి? ఇది గద్ద. ఇదేంటిది? ఇది ఈ గద్ద బాగా నిద్రపోయిన 1 సంవత్సరం నా కూసుదా? మామూలుగా కోయిలు ఏంటంటే తొందరపడి ముందే కూస్తుంది. నిద్రపోయిన ఈ గద్ద సంవత్సరం తర్వాత కూసుద్దా? అసలు ఏమన్నా మాట్లాడేదానికి అర్థం ఉంది? పక్కన దుర్గయ్య అని అతను కూర్చోబెట్టుకున్నాడు. అతనికి ఆర్చరీలో గోల్డ్ మెడల్ వచ్చిందంట. ఓకే, నో ప్రాబ్లం. ఆర్చరీలో గోల్డ్ మెడల్ వస్తే దాన్ని అప్లోడ్ చేశాడా?
గోల్డ్ మెడల్ వచ్చింది అప్లోడ్ చేయకుండా దుర్గా ఏం చేశాడు, సిల్వర్ మెడల్ వచ్చింది అప్లోడ్ చేశాడు. ఇప్పుడు యాక్చువల్ గా ఏంటి, నోటిఫికేషన్ లోనే ఉంది. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఒక షరతు కండిషన్ ఏంటి, మీరు ఏది అప్లోడ్ చేస్తే ఆ సర్టిఫికేటే మేము ప్రామాణికంగా తీసుకుంటాం. దేవయ్య గనక గోల్డ్ మెడల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు అతనితో మళ్ళీ అబద్ధం చెప్పిస్తాడు, ఏదైనా గోల్డ్ మెడల్ అప్లోడ్ చేయించానని చెప్తాడు. ఇక్కడ ప్రతిదీ కూడా హారిజాంటల్ రిజర్వేషన్ జిఓ 77 దాని గురించి కూడా మాట్లాడాడు కదా. అది తీసుకొచ్చింది ఎవరు? జిఓ 77 నువ్వేగా తీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి 2023 ఆగస్టు 2 జిఓ 77 ఏంటది? హారిజాంటల్ రిజర్వేషన్ పెట్టిందే నువ్వు. అంటే నువ్వు పెట్టిన ఆదేశం అమలు చేస్తే సిబిఐ ఎంక్వైరీ చేయాలా? సిబిఐ ఎంక్వైరీ నువ్వు ఇచ్చిన హారిజాంటల్ జిఓ మీద వేస్తే నువ్వే లోపలికి వెళ్ళేది. అంటే నిన్ను లోపలేయమని నువ్వే చెప్తున్నావా? దేని మీద ఇవాళ నువ్వు సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నావో నాకైతే అర్థం కాదు. ఇక్కడ మనం ఏది తీసుకున్నట్లయితే ఒక దగ్గర ఒక 5 లక్షల పైన దరఖాస్తులు వచ్చినాయి అమ్మా. 3,36,000 మంది అభ్యర్థులు. ఇప్పుడు కాల్ లెటర్స్ గురించి మాట్లాడతాడు. ఇక్కడ కాల్ లెటర్ జాబ్స్ కాదు ఇచ్చింది. అక్కడే వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. కొంతమంది అభ్యర్థులు పాపం ఉద్యోగాలు రాని వాళ్ళు ఏంటి, కష్టపడి చదివాం రాలేదన్న బాధలో ఉంటారు. అటువంటి వాళ్ళ యొక్క బలహీనతల్ని సొమ్ము చేసుకోవటం జగన్మోహన్ రెడ్డి తనకేదో అనుకూలంగా మార్చుకోవాలని. కాల్ లెటర్ దేనికి ఇచ్చింది? దాంట్లో స్పష్టంగా ఉంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇచ్చిన కాల్ లెటర్ అది నీకు జాబ్ ఉద్యోగం కోసం కాదు. మనకేంటంటే జనరల్ ట్రెండ్, కాల్ లెటర్ అనగానే ఇంకేంటి అసలు నాకు ఉద్యోగం వచ్చేసింది అనుకుంటాం. నువ్వు అక్కడ వచ్చి నీ సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి చూస్తారు. ఆ తర్వాత నిర్ణయిస్తారు నీకు ఏది జాబ్ ఇస్తారా ఇవ్వరా. ఆ 1:1 నిష్పత్తిని కూడా ఇతను ఏదో రకరకాలు చెప్తారు. మీరు జాబ్ 1:1 అంటాడు. ఒక పోస్ట్కి ఒకళ్ళనే పిలిచారు కదా, ఆ ఒకళ్ళకి ఎందుకు ఇవ్వలేదంటారు. ఆ ఒకటికి ఇవ్వకపోవటానికి కారణం నువ్వే. ఏది? ఆ జిఓ 77 హారిజాంటల్ రిజర్వేషన్ పెట్టావు కదా. హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం క్రీడలు, స్పోర్ట్స్ కోటా, లేకపోతే దివ్యాంగుల కోటా, మహిళల కోటా, సుప్రీంకోర్టు ఆదేశాలు అవి. ఆ కోటా ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలి. ఎన్ని ఉద్యోగాలు? ఒక 420 ఉద్యోగాలు ఏమో పక్కకు పోయాయి. ఆ 400 యాక్చువల్ గా ఇవి 16,000 టీచర్ పోస్టు. ఆ 460 పోగా మిగతా 15,000 పోస్టులు నియమించబడ్డాయి. అక్కడ జరిగింది ఏది? ఆ మైనర్ ఆ 1:1లో 1:3/4 కూడా కాదు, ఏదో ఒక 400 పోస్టులు పక్కకి వెళ్ళాయి. వాటిని నమ్ముకున్నారు అంటాడు. ఏమంటాడు? ఏదో ఆడియోనో వీడియోనో ఏదో ఒక కాల్ కూడా వినిపించాడు, ఏదో పనికి మాలిన కాల్ ఒకటి. అందులో అసలు ఏమన్నా క్లారిటీ ఉందా? అక్కడ నంబర్ కనపడుతుంది, ఆ నంబర్ పట్టుకుని ఎంక్వైరీ చేయి అంటాడు. అంటే ఇప్పుడు యాక్చువల్ గా క్రీడా పోస్టులే అమ్ముకునేటట్టయితే అమ్మా 39 పోస్టులు భర్తీ కాకుండా ఉన్నాయి. అమ్ముకునేవాడు ఆ 39 పోస్టులు వదిలేస్తాడా? వసూళ్లు చేసుకునేవాడు స్పోర్ట్స్ కోటాలో 39 పోస్టులు భర్తీ కాకుండా ఎందుకు మిగిలిపోయాయి? ఇప్పుడు 39 నువ్వు చెప్పిన లెక్క ప్రకారం 15 లక్షలు వేసుకో, 10 లక్షలు వేసుకో, అక్కడే ఒక 5 కోట్లు వస్తాయి కదా అమ్ముకోవాలనుకుంటే. ఇంటర్ డిస్ట్రిక్ట్ అంటే అసలు ఈ పెట్టిన టెస్ట్ ఏంటి? ఆయనే చెప్తాడు. డిఎస్సి అంటే అబ్రివేషన్ ఏంటి? డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. పరీక్ష పేరే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అయితే ఇంటర్ డిస్ట్రిక్ట్ చూస్తే తప్పేంటి? ఇది క్రీడల్ని ప్రోత్సహించడం కోసం తీసుకున్నారమ్మా. స్పోర్ట్స్ పాలసీ ఏంటంటే అజయ్ జైన్ ప్రెస్ మీట్ పెట్టాడు, ఆ శాప్ ఎండి భరణి ప్రెస్ మీట్ పెట్టింది. స్పష్టంగా చెప్పారు, అరే నీకు అంత వివరంగా చెప్పిన, క్లారిటీ ఇచ్చిన రావత్, శశిధర్, అజయ్ జైన్, భరణి వీళ్ళందరూ నీకు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినా నీకు ఎక్కకపోతే. స్పోర్ట్స్ పాలసీ అనేది ఒక పాలసీ తీసుకున్నాం, సుప్రీంకోర్టు ఆదేశాలు ఏంటి 2%ని 3%కి పెంచారు కోటా. స్పోర్ట్స్ కోటా
గతంలో 2% ఉండేది, దాన్ని 3% పెంచారు. అంటే ఇక్కడ క్రీడాకారులను ప్రోత్సహించాలా, వాళ్ళకి క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండాలన్న ఒక పాలసీ కేబినెట్ తీసుకుంది. కేబినెట్ నిర్ణయాన్ని నువ్వెవరు క్వశ్చన్ చేయటానికి? ఇక్కడ కోర్టుల్లో ఎందుకని వీళ్ళకి ఫేవర్ గా జడ్జిమెంట్ రాలేదంటే కారణం ఇదే. అటు దేవయ్య అయినా చాలా మంది కోర్టులకు వెళ్ళారు, 241 కేసులు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ దేని మీద కోరుతున్నాడు? ఆ 241 కేసులు వేయించింది ఎవరు, ఆ వేయించినాడు వెనకున్నది ఎవరు, దీని మీద సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాడా? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు బ్రహ్మాండంగా 16,000 మంది టీచర్లు పనిచేస్తుంటే ఏదేదో తీసుకొచ్చి ఎస్సీ కేటగిరైజేషన్ కూడా చేశారు. అంటే ఇప్పుడు మాదిగలకి రిజర్వేషన్ ఉందో చూసావా? ఎస్సీ కేటగిరైజేషన్ కూడా ఈ హారిజాంటల్ రిజర్వేషన్ లో అమలు చేస్తే ఏదో రకంగా అదే తలదిగిన బతకాలనుకుంటదంట. ఏది బొద్దింక తలదిగిన బతకాలనుకుంటదంట, బతుకుదు కూడా. ఇప్పుడు ఈ తలదిగిన ఏ పార్టీ? ఈ పార్టీ పేరు ఇప్పుడు ఈ తలదిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బతకాలనా బొద్దింకలాగా? బొద్దింక కనపడితే నువ్వేం చేస్తావు చెప్పు? నీ ఇంట్లో బొద్దింక కనపడితే పెట్ట కొడతా, కాలుతో తొక్కే. జగన్మోహన్ రెడ్డి చివరికి కాలుతో తొక్కేయమంటాడా తన పార్టీని జనంతో? రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.